హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ నో అనగానే ఒక రాజు మూవీ చూసి వచ్చాను. అండ్ సో ఈ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ పర్సనల్ చెప్పాలంటే ఒకే ఒక్క మాట భయ్య, నవీన్ పొలిశెట్టి గారి మూవీ వస్తుందంటే ఖచ్చితంగా మన టీఎఫ్ఐలో నవీన్ పొలిశెట్టి గారి మూవీ వస్తుందంటే టీఎఫ్ఐనే కదా, ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయినా సరే మినిమం గ్యారంటీ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క రూపాయి తన మూవీస్కి వర్త్, ఈచ్ అండ్ ₹1 ఆల్సో. అండ్ టికెట్ ప్రైస్ కూడా నార్మల్గా ఉన్నాయి. అండ్ ఒక ₹20 లైక్ చేసిన అనుకుంటా. సో నవీన్ పొలిశెట్టి గారి మూవీస్కి ప్రతి ఒక్క రూపాయి వర్తే. అండ్ ఆయన 2 yearsకి ఒకసారి ఒక మూవీ చేస్తూ ఉంటారు. కాకపోతే చేసింది కూడా ఏదో ఇట్లా అలా అలా ఓకే మూవీస్ కాకుండా ఖచ్చితంగా మూవీకి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ప్రేక్షకులను మెప్పించే వెళ్తారు ఆయన, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆయన చేసిన ఫస్ట్ తెలుగులో ఏజెంట్స్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కావచ్చు, తర్వాత జాతిరత్నాలు కావచ్చు, తర్వాత మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి కావచ్చు. అండ్ ఎవ్రీ మూవీకి ఆయన ఒక 2 years అలా గ్యాప్ ఇస్తూ ఉంటారు. బట్ అది వర్త్ గ్యాప్ అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ ఈ మూవీతో నాకైతే నేను క్లియర్ కట్గా చెప్పేసింది ఏంటంటే, నవీన్ పొలిశెట్టి గారి మూవీ వస్తుందంటే అది మినిమం గ్యారంటీ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఆయన ముఖ్యంగా ప్రతి ఒక్క టైప్ ఆఫ్ జానర్ ప్రేక్షకుని ఆలోచిస్తున్నాడు. కిడ్స్ కావచ్చు, యూత్ అండ్ ఎంగేజ్ కానీ, కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ప్రతి ఒక్కరికి మా ఇంట్లో మనిషిగా కలిసిపోతూ ప్రతి ఒక్కరిని ఆయన ఆలోచిస్తుండు. అండ్ ప్రతి ఒక్కరూ ఆయనకు అభిమానులు అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ టీఎఫ్ఐ ఆల్సో సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది అనిపిస్తుంది నాకైతే. అండ్ మనం ఇక్కడ మూవీ విషయాన్ని డిస్కస్ చేసుకుంటే, మూవీ అయితే నాకు పర్సనల్గా ఈ సంక్రాంతి సీజన్లో వచ్చిన మూవీస్లో నాకైతే అనగానే ఒక రాజు అనే మూవీ అవుతుందో నాకు పర్సనల్గా చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ డే అనుకుని వెళ్దామని కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయినా. అండ్ వెళ్ళిన మూవీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ అంటే ఇప్పుడు ఎలివేషన్స్ ఇట్లా పీక్స్ అండ్ ఇట్లా హై ఇంకా ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను. బట్ ఇట్స్ గుడ్, ఒక మంచి ఫ్యామిలీ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ప్రతి జోనర్ పీపుల్ ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా, ఎలాంటి ఎక్స్పోజింగ్ ఇలాంటి లేకుండా, 18 days కామెడీస్ జోక్స్ ఏం లేకుండా క్లీన్ అండ్ నీట్ కామెడీ ఉంటుంది మనకు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా అయితే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలాంటి ఒక మూవీని ఎక్స్పెక్ట్ చేస్తారో తన తగ్గట్టుగా మూవీస్ స్టోరీ ఎంత ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫన్ ఉంటుంది. లాస్ట్ 5-10 minutes కొంచెం కాస్త ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ అది కూడా చాలా అంటే చాలా చక్కగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ బ్లాంక్ పర్ఫెక్ట్గా వెళ్ళి ప్లాన్ చేసినారు. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ కూడా కొంతమంది గెస్ట్ చేస్తుండొచ్చు, కాకపోతే ఆయన చూపించిన విధానం చాలా బాగుంది మూవీస్లో. సో ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా పైలవాడిని నమ్ముకుంటాం. సెకండ్ హాఫ్ ఎక్కడ డ్రాప్ అవుతుందంటే సెకండ్ హాఫ్ కూడా మనం నవ్వుతూనే ఉంటాం. క్లైమాక్స్లో మంచి ఎమోషనల్స్ ఉంటాయి. సో ఇవన్నీ అంటే లైక్ 1-2 కాకుండా అన్నీ కలగలిపినటువంటి సినిమా ఉన్నాయి. అండ్ పర్సనల్ నాకు నచ్చినది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న మూవీస్ కామెడీ కానీ ఏ జానర్ అయినా సరే 5-6 సాంగ్స్ పెట్టడం కామన్ అయిపోయింది. అది ఎలాంటి సాంగ్స్ అయినా సరే అనవసరంగా హీరో ఇంట్రడక్షన్కి ఒక సాంగ్, హీరోని చూడడానికి ఇంకో సాంగ్, మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకో 2 songs, ఇంకో పార్టీ సాంగ్, ఐటమ్ సాంగ్స్ అని చెప్పేసి. బట్ ఈ మూవీలో ఒక పార్టీ ఇట్లా ఒక మ్యారేజ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అండ్ హీరోయిన్ డ్యూయట్ ఒకటి ఉంటుంది. అండ్ ఒక చిన్నది మరీ ఐటమ్ సాంగ్ అని చెప్పలేము, బట్ ఒక చిన్న జాతర సాంగ్ లాగా చిన్న ఒకటి ఉంటుంది. ఒక డ్యాన్సింగ్ టైప్, లైక్ రికార్డింగ్ డ్యాన్స్ ఆ టైప్. సో ఇవి మూవీ ఎలిమెంట్స్. ఓన్లీ జస్ట్ 3 songs మాత్రం ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా సరదాగా మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ దానివల్ల నాకు చాలా నచ్చింది. అండ్ అనవసరంగా సాంగ్స్ పెట్టలేరు, అనవసరమైనటువంటి ఎలా పడితే అట్లా కామెడీ కూడా ఎట్లా పడితే అట్లా పెట్టకుండా క్లీన్ అండ్ నీట్ కామెడీ ఉంటుంది. ఎవ్రీ జోనర్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం ధైర్యంగా మనం ఫ్యామిలీని కూడా మంచి మూవీ తీసుకెళ్ళొచ్చు. నన్నంటే ఈ సంక్రాంతికి చూడండి ఒక మూవీ సైజ్ చేయమంటే, నేనైతే నా పర్సనల్గా యూత్ పరంగా ఫ్యామిలీ పరంగా అయితే మీరు అనగానే ఒక రాజు మూవీ కూడా ఈ సంక్రాంతికి ఈజీగా మీరు చూసేయచ్చు. పర్సనల్ మూవీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ మంచి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, హీరో క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొన్ని మూవీస్లో ఎట్లా అంటే హీరోయిన్ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. బట్ ఈ మూవీలో హీరోకి ఎంతైతే ఇంపార్టెంట్ రోల్ ఉందో హీరోయిన్ కూడా ఎగ్జాక్ట్లీ అంతే ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. అండ్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా మంచి చేశారు. అండ్ నవీన్ పొలిశెట్టి, మీనాక్షి అయితే ఎక్స్ట్రీమ్ చేసిండ్రు. అండ్ స్పెషల్గా నవీన్ శెట్టి 1-man show మూవీలో అది కూడా ఉంది. అండ్ ఆయన అయితే ఇంకా నవీన్ పొలిశెట్టి గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, టాప్ నాచ్ ఉంటుంది. పర్సనల్ నేను ప్రైజ్ చేయను, ప్రతి ఒక్కరి మూవీ థియేటర్లో మిస్ కాకండి. చాలా రోజులతో ఒక మంచి నీట్ అండ్ క్లీన్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ వచ్చింది. అండ్ మూవీ రావడం కూడా కరెక్ట్ సంక్రాంతి టైంలో వచ్చింది. ఫ్యామిలీ అనేది దగ్గరగా ఒక దసరా సీజన్లో సంక్రాంతి సీజన్ రావాల్సిన మూవీ ఖచ్చితంగా ఇది.
అండ్ మీరైతే వెళ్తారు, ప్రతి ఒక్క రూపాయి మీకు పెట్టే టికెట్ రూపాయి ప్రతి ఒక్కటి కొడతా అనిపిస్తుంది మూవీ చూసిన తర్వాత మీకు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే నా పర్సనల్గా నేను ఈజీగా దీన్ని 4 ఇవ్వచ్చు. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ అన్ని కంపేర్ చేసుకొని 3.5/5 రేటింగ్ నాదైతే. అండ్ మన ఛానల్ ఇంతవరకు వచ్చితే మన వీడియో నచ్చుంటే మీకు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు కింద బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కానీ లైవ్గా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంటాయి. అంతవరకు కీప్ స్మైలింగ్ ఆల్వేస్, లవ్ యూ ఆల్, జై శ్రీకృష్ణ.